ఇప్పుడు మనం విజ్డమ్ టూత్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే జ్ఞానదంతాల వల్ల చాలామందికి అరౌండ్ 25 to 30 ఇయర్స్ ఆ టైంలో ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. లేటర్ ఏజ్లో వచ్చేవాళ్ళు ఉంటారు. అరౌండ్ 17-18 ఆ ఏజ్ నుంచి విజ్డమ్ టూత్ ఎరప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ అవి లాస్ట్ టూత్ టు ఎరప్ట్ కాబట్టి డెఫినెట్గా వాటికి స్పేస్ ఉండదు జాలో. ఉన్న వాళ్ళకి అది ప్రాపర్గా ఎరప్ట్ అవుతుంది, లేని వాళ్ళకి అది ఏదో ఒక ఇంప్రాపర్ పొజిషన్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలాగా సగం వరకే వచ్చి ఆగిపోయింది. దీని తర్వాత అది బయటికి రావడానికి స్పేస్ లేక రకరకాల రీజన్స్తోని ఎరప్షన్ ఇక్కడతోనే ఆగిపోతుంది. అలాంటి టైంలో ఇక్కడ ఫుడ్ అక్యుములేషన్ అవుతుంది. దీనివల్ల ఈ సర్ఫేస్ ఆఫ్ సెకండ్ మోలార్, ఇది ఇంపార్టెంట్ టూత్ మనం బయటికి చేసేది. సో ఈ సర్ఫేస్ ఆఫ్ ద టూత్ కూడా డెఫినెట్గా మీకు క్యావిటీ వచ్చి అగైన్ అది పెద్ద రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ లేదా పెయిన్ వచ్చి తీసేవలసిన అవసరం కానీ ఏర్పడుతుంది. బ్రషింగ్ హ్యాబిట్, ఎక్కువసేపు బ్రష్ చేస్తే బాగా టీత్ ఎక్కువ క్లీన్ అవుతాయి అన్న ఉద్దేశంలో ఉంటారు చాలామంది. బట్ అది ఎక్కువసేపు చేయటం వల్ల టూత్ అండ్ గమ్స్ రెండు ఇంజ్యూర్ అవుతాయి. టీత్ ఎలా అంటే, మీరు సాధారణంగా బ్రషింగ్ ప్యాటర్న్ మనకి ఇలా హారిజాంటల్ మోషన్లో ఉంటుంది. ఇలా హారిజాంటల్గా చేయటం వల్ల ఎక్కువ ఫోర్స్ పడుతుంది వెనకాల టీత్. ఎక్కువ బ్రషింగ్, నాట్ మోర్ దెన్ 1 to 3 minutes, అసలు 1.5 to 3 minutes కన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏరియాస్లో ఉన్న టీత్ సర్ఫేస్ అంతా అరిగిపోయి ఎనామెల్ అండ్ డెంటిన్ ఎక్స్పోజ్ అయితే అవి సెన్సిటివిటీ వస్తుంది. ఆ టైంలో మనం కనుక ఫిల్లింగ్ చేయించుకుంటే ఆ సర్ఫేస్ అంతా క్లోజ్ అయ్యి మీకు ఆ సెన్సిటివిటీ ప్రాబ్లం రెడ్యూస్ అవుతుంది. అండ్ అలానే వదిలేస్తే అది డీప్ అయ్యి లోపల ఉన్న పల్ప్ వరకు వెళ్ళి నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇలాగా బ్రషింగ్ హ్యాబిట్ చేంజ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి కేసెస్లో. పిల్లల్లో వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఫుడ్ అక్యుములేషన్. సో ఫుడ్ అక్యుములేషన్ అనేది జరగకుండా చూసుకుంటే మీ పిల్లలకి క్యావిటీస్ వచ్చే అవకాశం ఉండదు. ఎలా అంటే, ఇప్పుడు ఏం తిన్నా వాళ్ళని వాటర్ తాగి రిన్స్ చేయమని చెప్పటము, అండ్ నైట్ టైం బ్రషింగ్ మ్యాండేటరీగా అలవాటు చేయడం. ఇప్పుడు ఏమైనా స్టిక్కీ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళు వెంటనే బ్రష్ చేసుకొని, అట్లీస్ట్ పేస్ట్ కాకపోయినా ఊరికే బ్రష్ రన్ చేసుకున్న అక్యుములేట్ అయిన ఫుడ్ అంతా రిమూవ్ అవుతుంది. సో క్యావిటీస్ వచ్చే అవకాశాలు తక్కువ. అండ్ ఇలా బాటిల్ ఫీడింగ్ హ్యాబిట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 2.5 ఏజ్ వచ్చిన తర్వాత మాన్పించడం. అండ్ బాటిల్ ఫీడింగ్ ఉన్నప్పుడు షుగర్ వేసి మిల్క్ ఇవ్వకపోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. షుగర్ వేసి ఇస్తే మోర్ క్యావిటీ ఫార్మేషన్కి ఎక్కువ అవకాశం ఉండి ఫ్రంట్ టీత్ అన్నీ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంత ఎక్కువ జాగ్రత్త, ది ప్రివెంటివ్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ తీసుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్స్కి కోఆపరేట్ చేయడం తక్కువ ఉంటుంది. కాబట్టి ముందుగా మనం జాగ్రత్త తీసుకుంటే మంచిది. బ్లీడింగ్ గమ్స్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. బ్రష్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ బాగా నోటీస్ చేస్తారు. బ్లీడింగ్ గమ్స్ అది ఎందుకు వస్తాయి అంటే, ఫుడ్ అక్యుములేషన్ అయ్యి గమ్స్ కింద ఆ గమ్స్ స్వెల్లింగ్ వస్తే అప్పుడే అవి బ్లీడ్ అవుతాయి. మీకు బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయంటే దెర్ ఇస్ ఎ గమ్ ప్రాబ్లం అని అర్థం. సో ఇమీడియట్గా మీరు డెంటల్ డాక్టర్ని విజిట్ చేసి ఆ బ్లీడింగ్ గమ్కి సొల్యూషన్ క్లీనింగ్ చేస్తారు. ఇంకేమైనా గమ్ అవసరం ఉంటే ఆ ప్రొసీజర్స్ చెప్తారు. వాటి ప్రకారంగా మీరు చేయించుకుంటే ఇనీషియల్ ఫేజ్లో గమ్ డిసీజ్ని అరెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు చాలామందికి ఉన్న ఓరల్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అయినా అండ్ ఇంకొకటి చూయింగ్ ఆఫ్ టొబాకో, అవి చేయటం వల్ల డిఫరెంట్ క్యాన్సరస్ కండిషన్స్కి దారితీస్తుంది. థ్రోట్ క్యాన్సర్ అని, ఓరల్ క్యాన్సర్ అని. అవన్నీ ఎక్కువసేపు నోట్లో ఉండటం వల్ల ఓరల్ సబ్మ్యూకోస్ ఫైబ్రోసిస్ అంటాం. ఆ లోపల ఉన్న మజిల్స్ అవన్నీ, ఫైబ్రస్ టిష్యూ అంతా స్టిఫ్ అయిపోతుంది. మౌత్ ఓపెనింగ్ లిమిటెడ్ అవుతుంది. అండ్ అగైన్ మీకు ఏం తిన్నా సరే, కారం, వేడి, ఏ ఫుడ్ తీసుకున్నా అది విపరీతమైన మంట ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ డ్యూ టు టొబాకో హ్యాబిట్స్. మోస్ట్లీ చూయింగ్ హ్యాబిట్స్ వలన ఇది ఎక్కువ జరుగుతుంది. అండ్ స్మోకింగ్ వలన టీత్ మీద స్టెయిన్స్ ఫామ్ అవుతాయి అండ్ గమ్ హెల్త్ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో cessation of these habits is very much important.